అసలు ధ్యానంలోకి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, అవన్నీ కొంచెం ఎక్స్పీరియన్స్, మీకున్న ఎక్స్పీరియన్స్ అంతా చెప్పండి అమ్మా. నాకు ధ్యానాన్ని నేర్పించిన అందరికీ ధ్యానాన్ని తెలిపిన బ్రహ్మర్షి పితాహ పత్రిజీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు శ్రీనిత్య. నేను 9th క్లాస్ చదువుతున్నాను. కరీంనగర్ దగ్గర ధర్మవరంలో ఉంటాము మేము. నేను చదువుకున్న తెలంగాణ మోడల్ స్కూల్ కుమార్పల్లిలో అంటే వెల్లేరు దగ్గర. అది నేను ధ్యానం చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. ధ్యానం అంటే నాకు ఎంతో ఇష్టము. అలాగే శాకాహారాన్ని మొత్తం పుట్టినప్పటి నుంచే శాకాహారం. అసలు మాంసం అంటే తెలియదు, మాంసం కూడా స్మెల్ కూడా చూడలేదు ఇంతవరకు. ధ్యానం చేయడం వల్ల మనకి ఎన్నో లాభాలు ఉంటాయి. ధ్యానం అంటే మనకి శ్వాస మీద ధ్యాస. అంటే ఎక్కడైనా ఎప్పుడైనా స్నానం చేయకుండా అంటే దానికి ఏది అనేది సందర్భం అనేది ఉండదు. సందర్భం అనేది ఎక్కడా ఉండదు మన ధ్యానంలో. మనం ఎప్పుడు ఎక్కడ కూర్చోవాలనుకున్నా కూర్చొని ధ్యానం వేళలో వెళ్ళి పెట్టుకొని కలరెండు మూసుకొని మన శ్వాసను హాయిగా గమనిస్తూ కూర్చోవడమే ధ్యానం. అంటే శ్వాస మీద ధ్యాస అంటారు అందరూ. అంతే, అది కూడా ధ్యానంలో ఇలా కళ్ళు మూసుకొని వేళలో పెట్టుకొని ఇట్లా హాయిగా శ్వాసను గమనిస్తూ ఉండాలి. ధ్యానం చేయడం వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ధ్యానం అంటే ఇక మనకి ఎన్నో అంటే చెప్పలేమంటే అసలు ధ్యానం వల్ల ప్రతి ఒక్కటి లాభం మనకు. ప్రతి ఒక్కరూ మన వయసు ఎంతో అంతసేపు పొద్దున సాయంత్రం ధ్యానం చేయాలి. అంటే చదువుకునే పిల్లలైతే చదవడం బాగా వస్తుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఒకేసారి చదవడం మనకు అన్నీ గుర్తుండిపోతాయి. అందుకని నేను ధ్యానం చేస్తున్న రోజు ఆ ధ్యానం వల్ల నేను క్లాస్లో రోజు ఫస్ట్ ర్యాంక్ ఉంటాను. సార్స్ అందరూ అడుగుతాను, ధ్యానం నువ్వు ఫస్ట్ ర్యాంక్ ఎలా వస్తుందమ్మా అని. నేను ఒకటే చెప్తాను, సార్ ప్రతి ఒక్కరం ధ్యానం చేయాలి సార్, మీరు కూడా ధ్యానం చూడండి బాగుంటుంది అని. ధ్యానం వల్ల నేను ఫస్ట్ ర్యాంక్ వస్తున్నాను. అలాగే మనందరం శాకాహారం తీసుకోవాలి. శాకాహారం వల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి. మాంసాహారం మనం తీసుకోకూడదు. మాంసాహారం తీసుకుంటే మనకి ఏమీ రాదు. ఆ మాంసాహారం అనేది